నమస్తే. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది. దానికి ఒక కమిషన్ కూడా వేసింది. పీసీ ఘోష్ కమిషన్ వేసింది. కమిషన్ నివేదిక కూడా ఇచ్చింది. సుమారుగా 665 పేజీల నివేదిక ఇస్తే దాన్ని సింప్లిఫై చేసి తెలంగాణ ప్రభుత్వం 60 పేజీల నివేదికను మీడియా ముందు పెట్టింది. దీంట్లో చాలా వరకు కేసీఆరే చాలా వరకు లేదా కేసీఆర్ ప్రభుత్వమే చాలా వరకు బాధ్యత తీసుకోవాలి అంటూ చాలా వరకు ఆరోపణ చేయడం జరిగింది. దాన్ని హరీష్ రావు, అప్పట్లో మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు దాన్ని తప్పుపడుతున్నారు. అసలు ఏంటి నివేదికలో ఏముంది, నివేదికలో హైలైట్స్ ఏంటి, ఇది కేవలం రాజకీయ కక్ష సాధింప, ఎంతవరకు దీంట్లో వాస్తవం ఉంది, ఎవరి వాదన ఏంటి, లెట్స్ డిస్కస్. నాతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు టీబీజేపీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి గారు. వేణుగోపాల్ రెడ్డి గారు నమస్తే. హరీష్ రావు గారేమో ఇది కేవలం కేసీఆర్ని హింసించడానికే పనిగా పెట్టుకున్నారు, పరిపాలనలో ఏమీ చేతగాక దమ్ములేక కేవలం డైవర్షన్ చేయడం కోసమే ఈ కమిషన్ ఇదంతా ఉన్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, వీటన్నిటి కోసం ఇప్పుడు ఈ రిపోర్టు బయటపెట్టారని హరీష్ రావు గారు అంటున్నారు. అండ్ మరో పక్క వాళ్ళేమో మొత్తం అన్నిటి కేసీఆరే చేశాడు మొత్తం అంతా కూడా అని చెప్పి వాళ్ళు కేసీఆర్ మీద దోస్తున్నారు. బీజేపీ ఏంటి స్టాండ్ ఏంటి? అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా కాళేశ్వరంలో మేడిగడ్డలో ఒక 2 పిల్లర్స్ కుంగిపోయిన సందర్భంలో 2023 ఈ గవర్నమెంట్ రాకముందు జస్ట్ నెల రోజుల ముందే ఎలక్షన్ బిఫోర్ ఇది కుంగిపోయింది. ఆ కుంగిపోయిన సమయంలో మేము వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేస్తామన్నారు. వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని మీద వీళ్ళు ఒక కమిషన్ వేసింది, పీసీ ఘోష్ కమిషన్ వేసిండ్రు. సరే సంతోషం, స్వాగతిద్దాం. వేసి నీళ్ళకు నీళ్ళు పాలకు పాలు వేరు చేసి అవినీతిని, దీంట్లో జరిగిన టెక్నికల్ డిజైన్స్ లోపం కానీ అవినీతి అనే అంశం అందులో పెట్టలేదు. టెక్నికల్ డిజైన్స్ లోపం ఏమున్నది, ఎవరు దీనికి బాధ్యులు, దీని మీద తేల్చేస్తామని చెప్పి పీసీ ఘోష్ కమిషన్ వేసిండు. ఓన్లీ 3 బ్యారేజ్లకే లిమిట్ చేసిండ్రు. ఇక్కడ బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే, నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ప్రాజెక్టును బీజేపీ ఎప్పుడు వ్యతిరేకించదు, భారతీయ జనతా పార్టీ కట్టిన ప్రాజెక్టును వ్యతిరేకించదు. నువ్వు ప్రాజెక్టు కడుతున్నావంటే కట్టువంటది. కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతులు ఇచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇలా అనుమతులు ఇస్తే ఒక మున్సిపాలిటీ ఒక ఇల్లు కట్టుకుంటా అని మనం ఒక అప్లికేషన్ పెట్టుకుంటే మున్సిపాలిటీ రూల్స్ ఫ్రేమ్లో ఫిక్స్ చేసి మనం ప్లాన్ గీసి పెడితే అనుమతి ఇస్తే కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ తప్పు కట్టినా, దాని నాణ్యత లేకపోయినా, దానికి అనుమతిని ఉల్లంఘించి కట్టినా అది అనుమతి ఇచ్చిన తప్పు అవుతుందా? ఇలా హరీష్ రావు గారు కేంద్రం మొత్తం అనుమతులు ఇచ్చినట్టు అనుమతులు ఇచ్చింది. కానీ ఇవాళ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్, అది రాష్ట్ర ప్రభుత్వమే కంప్లీట్ డిజైన్ చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వమే ఎగ్జిక్యూట్ చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వమే కన్స్ట్రక్షన్ చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని ఆపరేషన్ చేస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే ఫైనాన్స్ చేస్తుంది. ఇది కంప్లీట్ స్టేట్ ప్రాజెక్ట్. దానికి కావాల్సిన అనుమతులు కొన్ని కేంద్రం ఇచ్చింది అయిపోయింది. అయితే ఇవాళ ఇటు వాదనలు ఎట్లా ఉన్నాయంటే, నీవు ప్రాజెక్టులో జరిగిన లోపాలను బయటికి తీసి న్యాయ విచారణ చేసి మరి దాంట్లో ఎవరైతే తప్పు చేస్తారో మనం శిక్షించాలి. కానీ కాంగ్రెస్ పార్టీ దీన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నది. అడ్డం పెట్టుకొని రాజకీయాలు ఏం చేస్తున్నది? కాంగ్రెస్ పార్టీ కమిషన్ వేసిన తర్వాత పీసీ ఘోష్ కమిషను ఒక 2 నెలల ముందే సబ్మిట్ చేసే క్రమంలో మళ్ళీ దాన్ని ఆపి ఎన్హాన్స్ చేసి మళ్ళీ రాజకీయ అంశాలను ప్రేరేపితంగా వచ్చేటట్టు చూసుకొని రాజకీయ నాయకులను కూడా ఇన్వాల్వ్ చేసిన తర్వాత అది కమిషన్ రిపోర్ట్ మన జూలై 31 ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేసిన మరుక్షణం ఒక 3 ఐఏఎస్ అధికారులు, వాళ్ళు అంటే టెక్నికల్ ఎక్స్పర్ట్ కాకుండా ఐఏఎస్ అధికారులు ఇచ్చి ఇమీడియట్గా మీరు దీని షార్ట్ సమ్మరీ ఇవ్వమన్నారు. వాళ్ళు 48 అవర్స్ లోపే 36 అవర్స్ లోపే షార్ట్ సమ్మరీ ఇచ్చారు. మరి 30 అవర్స్లో షార్ట్ సమ్మరీ 665 పేజీలు జరిగి ఎట్లు ఇచ్చారు అనేది ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు బయట ఆరోపణ ఏంటంటే, నీ షార్ట్ సమ్మరీ అనేది నువ్వు ఎందుకు మొత్తం పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు? నువ్వు ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిందని మొత్తం పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేదు? పబ్లిక్ డొమైన్లో పెడితే అందరు చదువుకుంటారు, తప్పేందో ఒప్పేందో తెలిసిపోతుంది. అది నువ్వు పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా నీకు అవసరం ఉన్నాయి కొన్ని కూర్పు చేసి ఇచ్చి దాన్ని రాజకీయంగా వాడుకోవడం. అది వాళ్ళు ఇచ్చిన మరుక్షణం 31 నాడు ఇస్తే 1వ తారీఖు నాడు వాళ్ళకు అనుకూలమైన 1-2 మీడియాలో అది టోటల్గా ఏమేమి ఉన్నాయి అనే దాని మీద వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏ రాజకీయ లైన్ అయితే ఉన్నదో ఆ లైన్ మొత్తం కూడా వచ్చినప్పుడు నువ్వు ప్రెస్కి ఎట్లా రిలీజ్ చేసినావు? నీకు అనుకూల మీడియాకు రిలీజ్ చేసి మళ్ళీ అనుకూల మీడియాలో వచ్చిందాన్ని క్యాబినెట్లో చర్చించి ఆ మీడియాలో వచ్చిందాన్ని క్యాబినెట్ తర్వాత ముఖ్యమంత్రిని, ఇరిగేషన్ మినిస్టర్, మిగతా మంత్రులు కూర్చొని దాన్ని చెప్పారు. అంటే మీకు ఎక్కడ చిత్తశుద్ధి ఉన్నది? మీకు ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎట్లా యూజ్ చేసుకోవాలనే దాని మీద తప్ప, లేకపోతే రాజకీయంగా మీరు ఇచ్చిన హామీలు ఎస్కలేట్ చేసి, అంటే ఆ హామీలను ఓవర్టేక్ చేసి 6 ఫార్ములాస్ వాళ్ళు ఇచ్చారు, 420 సబ్ డివిజన్స్ ఉన్నాయి అలా, అవన్నీ కూడా మీరు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టో
హామీలను మరిపించేందుకు తాపొక్క సినిమా తీసుకొచ్చి చూపించుకుంటూ దీన్ని రాజకీయ ప్రేరితంగా మార్చుకొని నువ్వు చేస్తున్నవే. నువ్వు 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు అయినప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది అన్నప్పుడు దాని మీద జరిగే ఎంక్వైరీ దాని మీద జరుగుతున్నప్పుడు దాన్ని వెంటనే రిపేర్ చేసి ఆ నీళ్ళు ఎందుకు ఇవ్వలేదు? లేకపోతే మొత్తం ప్రాజెక్టు పనికి రాదు అదన్న చెప్పండి, అది కూడా చెప్పలే కదా మీరు. మరి ప్రాజెక్టు పనికి వచ్చినప్పుడు ఇలా ఉత్తర తెలంగాణలో నీళ్లు రాని పరిస్థితి, నువ్వు దాన్ని మేడిగడ్డను వెంటనే రిపేర్ చేసి మరి 2 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి కాలం అయితే లేదు, ఏం దరిద్రం ఉన్నదో తెలియదు. మరి ఉత్తర తెలంగాణ ఎండిపోతున్నది, ఇప్పుడు 20% నాట్లు కాలేదు, కరెంటు కూడా సరిగా వస్తలేదు. 24 గంటలు వచ్చే కరెంటు ఇవాళ 7-8 గంటలు 9 గంటల కంటే ఎక్కువ వస్తలేదు, అది కూడా నాణ్యమైన కరెంట్ వస్తలేదు. నాట్లు 20% వాళ్ళలేదు, పునాస పంటలు పోయినాయి. మరి నువ్వు అక్కడ నిర్మాణం చేసి ఆ కూలిన కాడ నిర్మాణం చేసి ఇవ్వాలి కదా. అదేవిధంగా తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి ఏదైతే పాత ప్రాజెక్టు రాజశేఖర్ గారు పెట్టిన తుమ్మిడిహెట్టి నుంచి తీసుకున్న 16.5 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీళ్ళు ఇస్తామని మీరు చేసిందని వారు మార్చారు మేడిగడ్డ కాళేశ్వరానికి. అయితే ఆ ప్రాజెక్టును మళ్ళీ నిర్మిస్తామని చెప్పిండు. 2 ఏళ్ళైంది ఇప్పటివరకు మీరు దాన్ని నిర్మించలేదు, ఈ ప్రాజెక్టును రిపేర్ చేయలేదు. మూడోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే ఇవాళ మీరు గోదావరి మీద కట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, దేవాదులు లాంటి స్కీమ్స్ ఉన్నాయో ఇప్పటి వరకు 2 నెలలు కాలం స్టార్ట్ అయ్యి 2 నెలలు అయిపోయింది. నువ్వు గోదావరిలో నీళ్లు పోతున్నాయి, ఆ నీళ్లు ఎత్తిపోసేందుకు 3 ఫేజులలో పంపులు అన్నీ రెడీ ఉన్నాయి. కానీ ఇవాళ ధర్మసాగర్లో లేదంటే ఇతరత్ర ఇంకా గన్పూర్లో నీళ్లున్నా కూడా ఇవాళ పంపులు ఫెయిల్ అయిపోయి అవి రిపేర్లు చేయక ఇప్పుడు సకాలంలో నీళ్ళు ఇవ్వక, చెర్లలో నీళ్లు నింపక, బావులలో బోర్లలో నీళ్ళు లేక పండలేని పరిస్థితి ఉన్నది. ఇవాళ దీని మీద శ్రద్ధ లేదు. నువ్వు నాణ్యమైన కరెంట్ ఇస్తలేవు. నువ్వు ఇప్పటికే ఎప్పుడు మార్చి ఏప్రిల్లో నువ్వు పంపులను రిపేర్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా ఆయిడ్ పొందుతుంది కాలం అవుతుంది అంటే ఎప్పుడు చేసుకుంటాం, ఎండాకాలంలో అన్నీ రెడీ చేసుకుంటాం. రెడీ చేసుకొని ఖరీఫ్ సీజను వ్యవసాయ సీజన్ స్టార్ట్ కాగానే దాన్ని ఆన్లైన్లో పెట్టుకుంటాం. కానీ ఇవాళ ఎక్కడ కూడా నీకు గోదావరి మీద ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్స్ కానీ, కృష్ణా మీద ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్స్ కానీ సమయానుకూలంగా పంపులు స్టార్ట్ చేసి వాటి రన్ చేసి వాటిని కండిషన్లో పెట్టుకొని ఇమీడియట్ చెరువులు కుంటలు నింపి తద్వారా నీకు ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకురావాలి కదా. వర్షాలు లేట్ అయినప్పుడు నదిలో నీళ్ళు పోతున్నాయి మనకు. మనం నదిలో నీళ్ళు పోయేటికి గ్రావిటీ మీద రావు కాబట్టే మనం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పెట్టుకున్నాం గోదావరి మీద. ఆ ప్రాజెక్టులు పెట్టుకున్నప్పుడు ఆ పంపులు కానీ అవి కానీ ఇవాళ సకాలంలో నడిపించి తీసుకొచ్చి చెర్లు కుంటలు నింపితే ఇవాళ బావులలో బోర్లలో నీళ్ళు ఉంటాయి. ఇవాళ లక్షల ఎకరాలు సాగేది. ఒక దేవాదులో 6.5 లక్షల ఎకరాలు దాని కింద. ఇవాళ మేడిగడ్డ ఇవాళ ఇన్ని లక్షల ఎకరాలు అనుకున్నాం, సరే అది సాధ్యాసాధ్యాలు ఎట్లున్నా దాన్ని రిపేర్ చేసినా నీళ్ళు ఇవ్వాలి కదా. పోనీ అది కాదు మాకు, మేము మా పాత ప్రాజెక్ట్ని మళ్ళీ ఆన్లైన్లో తీసుకొస్తాం మేము అని చెప్పిండ్రు తుమ్మిడిహెట్టిని. మరి దాని నిర్మాణం మొదలు పెట్టలేదు. అంటే మీరు ఎక్కడ గోదావరి మీద ఎస్ఆర్ఎస్పి నిండలేదు కాబట్టి మీకు చిత్తశుద్ధి లేదు. ఇవాళ రైతులను ఆదుకుందాం, రైతులకు నీళ్ళు ఎట్లు ఇద్దాం, రైతులకు కరెంట్ ఎట్లు ఇద్దాం, రైతులు పండించిన పంటను ఎట్లా మార్కెట్ చేద్దాం, ఈ చిత్తశుద్ధి లేదు. ఇదంతా తీసుకొచ్చి ఇప్పుడు ప్రాజెక్టు మీద మీరు రాజకీయం చేసుకుంటారు. ప్రాజెక్టు కూడా నిజానిజాలు బయటికి తీయాలి కదా. నువ్వు బయటికి తీయకుండా రాజకీయాలు ఎందుకు చేస్తున్నావు? మళ్ళీ అసెంబ్లీ దాకా ఎందుకు తీసుకుపోతున్నావు? అంటే ఇప్పుడు హరీష్ రావు గారు క్వశ్చన్ చేస్తుంది, మీరు వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్ట్ అని కట్టారా? కట్టలేదు. కేవలం ఏంటంటే పొలిటికల్ వెండెట్ట, ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే కేసీఆర్ని మొత్తం టోటల్గా ఫినిష్ చేయాలనేటువంటి ఒక కాన్స్పిరసీతోనే రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు పోతుంది. అండ్ దీంట్లో బీజేపీ కూడా కలిసిపోయింది. బీజేపీ అప్పుడు మరి పర్మిషన్ ఇవ్వలేదా? పర్మిషన్ బీజేపీ కాంగ్రెస్ కలిసి కుట్ర చేస్తున్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు బీజేపీని టార్గెట్ చేసినా, వీళ్ళు బీజేపీని టార్గెట్ చేసినా ఇక్కడ బీజేపీ పరిపాలన చేయలేదు. ప్రాజెక్టు బీజేపీ అనుమతులు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీలో ఉన్న ఈటల రాజేందర్ గారి పేరు తీసుకున్నది. ఈటల రాజేందర్ గారి పేరును తర్వాత చూపించింది. అసలు నేనేమంటున్నా అంటే 2 అంశాలు కూడా క్లియర్ చేయాలి. ఒకటో, హరీష్ రావు కేంద్రం అనుమతులు ఇచ్చింది కాబట్టి మేమంతా సక్కన పూసలు అని ఆయన చెప్తాడు. అరే కేంద్రం అనుమతులు ఇస్తే నిన్ను నాణ్యత లోపం చేయమని చెప్పలే, లేకపోతే తప్పుగా కట్టువని చెప్పలేదు, కన్స్ట్రక్షన్ తప్పు కట్టమని చెప్పలేదు, లేకపోతే దరిద్ర పనులు చేయమని చెప్పలేదు. నువ్వు తప్పు చేస్తే నువ్వు బాధ్యునివి. ప్రాజెక్టు నీది, స్టేట్ ప్రాజెక్టు. కేంద్రం నీకు కట్టుకోమని అనుమతి ఇచ్చింది. అనుమతి అవసరం లేదంటారు. మానిటరింగ్ కేంద్రం చేసి వాళ్ళే చేసుకుంటారు, ఎగ్జిక్యూషన్ అంతా వాళ్ళదే. నేను చెప్పిన కదా. కాబట్టి హరీష్ రావు మాట్లాడేది 100% కేంద్రాన్ని బీజేపీ గురించి, బీజేపీను కాంగ్రెస్ కలిసి కుట్ర చేద్దానని తెలియదొక్కుతాను. రెండోది నేను ఏం చెప్తున్నా అంటే రాజేందర్ గారి పేరు వీళ్ళు ఎట్లా తీసుకొచ్చిన, ఇప్పుడు ఆర్థిక మంత్రిగా, గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఆయన పీసీ ఘోష్ ముందు స్టేట్మెంట్ ఇచ్చిండు, మా ఆర్థిక శాఖకు సంబంధం లేదని చెప్పిండు. అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీని పిలిస్తే ఆయన కూడా చెప్పిండు, అఫిడవిట్ ఇచ్చిండు, ఆర్థిక శాఖకు సంబంధం లేదు, దీని మీద మేము కేవలం బడ్జెట్ పెట్టినప్పుడు ఆ బడ్జెట్ తయారు చేసి దాన్ని క్యాబినెట్లో ఆమోదించి వివిధ శాఖల పద్దులు కూడా ఆమోదించి మేము అసెంబ్లీలో చదువుతాం, ఆ తర్వాత బడ్జెట్ అలొకేషన్ అయిపోతుంది, దానికి ఏ శాఖ ఆ శాఖ పోతే వాళ్ళు ఎగ్జిక్యూషన్ చేసుకుంటారు, మాకు సంబంధం లేదని చెప్పిండు. రెండో అంశం ఏంది,
కాళేశ్వరం కార్పొరేషన్ పెట్టడం జరిగింది నిధులు లేక. ఆ కాళేశ్వరం కార్పొరేషన్ పెట్టి దాని ముఖ్యమంత్రి నేతృత్వంలో ఇరిగేషన్ మంత్రి వాళ్ళు అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో కాళేశ్వరం కార్పొరేషన్ దాన్ని మానిటర్ చేసిన, ఆర్గనైజ్ చేసిన, ఆపరేషన్ చేసిన. ఆ కాళేశ్వరం కార్పొరేషన్ మీద వచ్చిన అప్పులన్నీ కూడా ప్రాజెక్టుకు లీగల్ అనుమతులు ఉన్నాయి కాబట్టి ఇచ్చేటోళ్ళు ఇచ్చిండ్రు. లీగల్ అనుమతులు ఉన్నాయి కాబట్టి ఇచ్చిండ్రు, అలా రెండో అభిప్రాయం లేదు. ఇచ్చినప్పుడు అవి ఎగ్జిక్యూషన్ అంతా కూడా ఆ యొక్క ప్రభుత్వం సీఎం కానీ లేదంటే ఆయన అనుమతితోని అధికారులు కానీ ఆ లోన్ తీసుకురావడం కానీ ఖర్చు పెట్టడం కానీ ఇరిగేషన్ చేసిన. అలా రాజేంద్ర గారికి ఏం సంబంధం? బిల్కుల్ సంబంధం ఉండదు. ఎక్కడ సిగ్నేచర్ కూడా ఉండదు, ఎక్కడ సంబంధం కూడా ఉండదు, ఆయన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండదు. 84,000 కోట్లు అప్పు తెచ్చిందని చెప్పి పీసీగోస్ కమిషన్ డిక్లేర్ చేసింది కాళేశ్వరం కార్పొరేషన్. కాళేశ్వరం కార్పొరేషన్కు ఆర్థిక మంత్రికి ఎక్కడన్నా సంబంధం ఉందా? ఎక్కడన్నా ఏదైనా ఎగ్జిక్యూషన్ చేసినట్టు సంబంధం ఉందా? ఎక్కడన్నా కాంట్రాక్టర్ ఏమైనా డబ్బులు ఇచ్చినట్టు, అనుమతి ఇచ్చినట్టు ఎలానైనా ఉందా? ఆ 3 బ్యారేజ్ల కాడ ఇక్కడ ఆర్థిక శాఖకు సంబంధం ఉందా? మంత్రికి సంబంధం ఉందా? ఏ సంబంధం వినండి, ఏ సంబంధం లేని దాన్ని తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేయడం అంటేనే నువ్వు రాజకీయ ప్రయోజనాల కొరకు. ఎప్పుడైతే నువ్వు అందులో ఉన్న ఏదైతే మైనస్ పాయింట్స్ కన్స్ట్రక్షన్లో లోపల కావచ్చు ఇవన్నీ ఏవైతున్నాయో అసలు వాస్తవాలు బయటికి తీసి నువ్వు చెప్తే ప్రజలు నమ్ముతారు. కానీ దానికి నీ రాజకీయం జోడించినప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు రాజేందర్ గారిని ఇన్వాల్వ్ చేయడం వల్ల ఇది ఎట్లయితే రాజేందర్ గారిని ఇన్వాల్వ్ చేయడం అని రేపు నిలబడదో అట్లనే నువ్వు ఏదైతే ప్రాజెక్ట్ మీద చేసినా కూడా అబద్ధమే అంటారు. అంటే ఒక్క రాజేందర్ గారిని తీసుకొచ్చి నువ్వు రాజకీయ ప్రయోజనాల కొరకు ఆయన సీఎం లెవెల్లో కొద్దిగా ఎదుగుతుంది, మంచి పేరున్నది, మంచి వ్యక్తిత్వం ఉన్నదని ఎప్పుడైతే ప్రజలలో ఒక విశ్వాసం వస్తుందో, ఒక పర్సనల్ హననం అంటే వ్యక్తిగత హననం చేయాలని నువ్వు ఎప్పుడైతే రాజకీయ కోణంలో ఆలోచించిండో రేవంత్ రెడ్డి, ఎందుకంటే ఈ హైడ్రా మీద మూసీ మీద అన్నిటి మీద కాంప్రమైజ్ కాకుండా పేదల పక్షాన్ని నిలబడి రేవంత్ రెడ్డి మీద కొట్లాడుతున్నాడు కాబట్టి ఆయనను ఏ రకంగానైనా బదనాం చేసి ఆయనకు అయ్యేదేంలో చట్టంలో అదంతా నిలబడేది, కానీ కాస్త బదనాం చేసేందుకు ఉపయోగపడుతుందని ఇవి తీసుకున్నారు. కానీ అది మీరు ఫెయిల్ అవుతారు. టోటల్ నువ్వు చేసే ఎంక్వైరీ, జ్యుడిషియల్ ఎంక్వైరీ ఫెయిల్ అవుతుంది దీంతో. అంటే ఒక్క రాజేందర్ గారిని తీసుకోవడం వల్ల నీ జ్యుడిషియల్ ఎంక్వైరీ మొత్తం ఫెయిల్ అవుతుంది. కాబట్టి నీకు దాని మీద చిత్తశుద్ధి లేదు. నీకు పాలకు పాలు నీళ్ళకు నీళ్ళు చేసి మసిమూసి మాడగా చేయద్దు, చేసి తప్పును తప్పని చెప్పినప్పుడు ఎవడన్నా నమ్ముతాడు. కానీ దాంట్లో నీ రాజకీయం కలిపి ఇంత మసాలా కలిపి దానికి సంబంధం లేని కూడా ఇన్వాల్వ్ చేసి ఏదో వ్యక్తినో పార్టీనో బదనాం చేస్తామంటే అది నిలబడది, ఎవరు చేసినా నిలబడది. ఇప్పుడు అదే పరిస్థితి ఉన్నది. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఎక్కడ సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చిన వాళ్ళే పెట్టి నువ్వు ఆయన పీసీ ఘోష్ కూడా ఆయన పూర్తి రిపోర్ట్ వస్తే ఏమన్నాడు అని ఉంటుంది. వాళ్ళు ఏమన్నారు, ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు మన ఇరిగేషన్ మినిస్టర్ నిన్న చేసినప్పుడు రాజేందర్ గారి యొక్క పాత్ర గురించి మాట్లాడుతూ ఈటల ఇగ్నోర్ డోంట్ వాంట్ హ్యాపెన్ అన్నాడు. అంటే ఆయన ఏమన్నాడంటే ఈటల ఇగ్నోర్ డోంట్ వాంట్ హ్యాపెన్ అన్నాడు. అంటే ఇరిగేషన్ మినిస్టర్గా ఈటల ఇగ్నోర్ చేసిండు, ఏది ఏదన్నా జరిగే నాకెందుకని ఇగ్నోర్ చేసిండు అనేది నిన్న అందులో ఉన్నది అనేది దాని సారాంశాన్ని ఒక మాటలో ఇరిగేషన్ మినిస్టర్ చెప్పాడు. ఆయన సంబంధమే లేదా, ఇగ్నోర్ చేయకపోతే ఏం చెప్తాడు? ఆయన శాఖ కాదు, సంబంధం లేకపోతే ఏం చేస్తాడు? ఇప్పుడు నువ్వు కూడా ఇరిగేషన్ మినిస్టరు, రేపు నువ్వు కూడా ప్రాజెక్టులు కడతావు, రేపు నీదేమైనా తప్పు జరుగుతుంది, అయితే ఆర్థిక మంత్రి బాధ్యుడు అవుతాడా? కాబట్టి ఈ రకమైన రాజకీయ ప్రేరితమైన దివాలాకోరు రాజకీయ ఆలోచనతోని ఎప్పుడైతే రాజేందర్ గారిని నువ్వు పొలిటికల్ మోటివేషన్తో నేను ఇన్వాల్వ్ చేసినావు, టోటల్ నీ యొక్క ఎంక్వైరీ, నీ యొక్క జ్యుడిషియల్ ఎంక్వైరీనే ఫెయిల్ అయింది. ఇక్కడ ఫెయిల్ అవుతుంది. వేణుగోపాల్ రెడ్డి గారు, నీకు చిత్తశుద్ధి లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది ఇంజనీరింగ్ అద్భుతం ఇది అని వాళ్ళు దాన్ని ప్రమోట్ చేసుకున్నారు. ఇంజనీరింగ్ అద్భుతం ఇది, చాలా తక్కువ సమయంలో మేము కట్టించాం, చాలా గొప్ప ప్రాజెక్టుని వాళ్ళు ప్రాజెక్ట్ చేసుకున్నారు. వీళ్ళు పవర్లోకి వచ్చిన తర్వాత ఇది చాలా పెద్ద కుంభకోణం, ఇది 1,00,000 కోట్ల అవినీతి జరిగిపోయిందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. క్వైట్ పూర్తిగా భిన్నమైనటువంటిది. అండ్ మీరేమంటారు, ఇందులో పూర్తిగా ఈ ప్రాజెక్టు ఫెయిల్యూరా, కేవలం కొన్ని సాంకేతిక లోపాలు మాత్రమే ఉన్నాయా, అవినీతి జరిగిందా జరగలేదా, ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఒకటి, ప్రాజెక్టును వ్యతిరేకిస్తలేం, భారతీయ జనతా పార్టీగా మేము ప్రాజెక్టు మొత్తాన్ని వ్యతిరేకిస్తలేం. ఎందుకంటే మనము ఇవాళ ప్రాజెక్టుగా అనేక రిజర్వాయర్లు కట్టుకున్నాం, పైప్ లైన్ వేసుకున్నాం, బ్యారేజ్లు కట్టుకున్నాం, అయితే కట్టుకున్న తర్వాత లిఫ్ట్ చేసి పంపులు పెట్టుకున్నాం, ఇవన్నీ చేసుకున్న తర్వాత మనం ఎక్కడి నుంచి అయితే మేడిగడ్డ నుంచి నీళ్ళు అనుకున్నామో ఆ మేడిగడ్డకు సంబంధించిన బ్యారేజ్లలో కొంత టెక్నికల్ లోపాలు ఉన్నాయనేది ఎన్డీఆర్ఏ చెప్పింది. అయితే చెప్పినప్పుడు నేషనల్ డిజాస్టర్ అది ప్రాజెక్టు మేనేజ్మెంట్ చెప్పినప్పుడు ఈ ప్రాజెక్టులో ఉన్న లోపాలను వెంటనే మీరు చేయాలని చెప్పి జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసినప్పుడు వాటిని అక్కడి వరకే పరిమితం చేయాలి. మీరు
లేదంటే టోటల్ ప్రాజెక్ట్ని రివ్యూ చేయాలి. మీరు టోటల్ ప్రాజెక్ట్ని రివ్యూ చేసి ఎక్కడెక్కడ జరిగింది. అసలు అందులో అవినీతి సంబంధించిన అంశాన్ని ప్రభుత్వం తీసుకోలేదు. ఈ కమిషన్లో అసలు తీసుకోలేదు. సాంకేతిక లోపాలను ఆ 3 బ్యారేజీలకే పరిమితం చేసింది. ఎందుకు పరిమితం చేసింది? ఇక్కడ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో అప్పుడు ఆ ప్రాజెక్ట్ కట్టిన కాంట్రాక్టర్లు ఎవరైతే మెగా కానీ ఇంకా ఇతరత్ర ప్రాజెక్టులు కట్టిన వాళ్ళు ఎల్ఎన్టీ కానీ ఇంకా ఎవరెవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్లను ఇలా రాకుండా చూసిండ్రు. ఇప్పుడు కాంట్రాక్టర్లు మళ్ళీ కాంగ్రెస్ అనుకున్నారు ఇప్పుడు వాళ్ళు సేమ్ అదే. కాబట్టి కాంట్రాక్టర్లు ఎస్కేప్ చేసిండ్రు. మొత్తం ప్రాజెక్ట్ తీసుకుంటే కాంట్రాక్టర్ కూడా వస్తారు. పంపులు కూడా మురిగినాయి. పంపుల నాణ్యత మీద, ట్రాన్స్ఫార్మర్ల మీద, తర్వాత ఆ యొక్క ప్యానెల్ బోర్డ్స్ అన్నీ మునిగిపోయి కాలిపోయినాయి. వాటిని మళ్ళీ 100 కోట్లు పెట్టి రిపేర్ చేసిండ్రు అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే. మరి వాటి మీద ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? వాటి మీద వాటి లెవెల్స్ కానీ వాటి మునగడానికి గల కారణాలు కానీ లేకపోతే వాల్స్ ఏదైతే సేఫ్టీ వాల్స్ కూలడం కానీ మరి వాటి మీద ఎందుకు సేఫ్టీ వాల్స్ కూలినాయి కదా, మరి వాటి మీద ఎందుకు చేయలేదు? అంటే నీకు ఎక్కడ చిత్తశుద్ధి ఉన్నది? ఇరిగేషన్ మినిస్టర్ 3 బ్యారేల వరకే అంటాడు, ముఖ్యమంత్రి ఇంకా కొన్ని ఎన్హాన్స్ చేయాలంటాడు, ఆఖరికి 3 బ్యారేల వరకు చేసి కాంట్రాక్టర్ని సేవ్ చేస్తున్నారు. అంటే వీళ్ళకి ఎక్కడ చిత్తశుద్ధి ఉన్నది? కాంగ్రెస్ గవర్నమెంట్ కాంట్రాక్టర్ని కాపాడుకుంటున్నది. ఓ దిక్కు నీకు పైప్ లైన్లలో నాణ్యత లేదని చెప్తున్నారు, నీకు రిజర్వాయర్లు ఎక్కడెక్కడైతే రిజర్వాయర్లు కట్టిందో సిపిఎస్ అవుతున్నాయి. ఇవన్నిటి మీద నువ్వు ఎంక్వైరీ చేయాలి కదా. మరి అంటే నువ్వు ఒక పార్ట్ ఏదో ఒక చిన్న పార్ట్ నువ్వు ఒక పార్ట్ 10,000 కోట్ల విలువైన పార్ట్ మాత్రమే చేస్తున్నావు, చేసి మిగతా వదిలేసినావు. మరి మిగతా దాంట్లో కూడా వచ్చినాయి కదా ఆరోపణలు, మరి అవి ఎందుకు చేయలేదు అంటే వీళ్ళ దగ్గర జవాబు లేదు. దీన్ని ఏమైనా క్వశ్చన్ చేస్తుందా పార్టీగా, బీజేపీ పార్టీగా ప్రభుత్వాన్ని? ఏంటిది ఇది? మరి ఇది పూర్తి స్థాయిలో విచారణ జరగలేదు, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే విచారణ చేసినారు. యాజ్ అ పార్టీగా ఏమైనా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసి లేకపోతే దానికి సంబంధించిన ప్రణాళిక? మేము భారతీయ జనతా పార్టీగా నిరంతరం మేము ప్రాజెక్టుల మీద కృష్ణా గోదావరి జిల్లాలో పూర్తి స్థాయిలో వినియోగం తేవాలని చెప్పి ఇంతకుముందు పాదయాత్రలు చేసినాం. భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలు దశాబ్దాల నుంచి పోరాడుతున్నది. సాగునీరు త్రాగునీరు అందియాలి, ప్రతి పంటకు ప్రతి చేనుకు నీరు రావాలి అనే దాని మీద మేము చేసుకుంటూ వచ్చినాం. మా పోరాటాలు ఫలించే దేవాదుల ప్రాజెక్టు విద్యాసారావు గారి నాయకత్వంలో మేము పాదయాత్ర చేసినాక దేవాదుల ప్రాజెక్ట్ వచ్చింది. యాక్చువల్ ఇచ్చంపల్లి గట్టు అంటే అట్లా చాలా పోరాటాలు చేసుకుంటూ వచ్చినాం. మేము ప్రాజెక్టులు కట్టాలంటున్నాం, నీళ్ళు తీసుకురావాలంటున్నాం, శశిశ్యామలం చేయాలంటున్నాం. దానికి సపోర్ట్, ప్రాజెక్టుకి సపోర్టు. కానీ ప్రాజెక్టులో జరిగిన అవినీతికి కానీ ప్రాజెక్టులో జరిగిన డిజైన్ లోపాలకు కానీ కఠినోళ్ళు బాధ్యులు. ఖచ్చితంగా దాన్ని న్యాయ విచారణ చేయాలి. ఖచ్చితంగా తప్పు ఉంటే దానికి ఎవరు తప్పు ఉంటే వాళ్ళను, ఎవరు దోషులు ఉంటే వాళ్ళని శిక్షించాలి. ఇది మేము చెప్తున్నాం. ఇది భారతీయ జనతా పార్టీ పాలసీ. ఇది భారతీయ జనతా పార్టీ పాలసీ. కాబట్టి ఇంకా ఇలా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఎప్పుడు అధికారం రాలేదు. కాబట్టి మేము ఆ పాలసీకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. ఎవరు తప్పు చేసినా మీరు న్యాయ విచారణ చేయమని చెప్తున్నాం. అంతేగాని మీ రాజకీయ అవసరాల కొరకు దీన్ని వాడుకొని రాజకీయ అవసరాల కొరకు మీరు ఏం పనులు చేయకుండా ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ పెట్టేసి ఈ అసలు విషయాలు బయటికి రాకుండా రాజకీయాలు ఎక్కువ మాట్లాడి సబ్జెక్టు పక్కకు పెట్టి ఆబ్జెక్టివ్ పక్కకు పెట్టి సబ్జెక్ట్ ఎక్కువ మాట్లాడుకుంటా మీరు ముందుకు పోతుంటే ఎక్కడైతే చెప్పండి, అటు టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఈ రెండు కూడా ఎట్లా నిర్మాణాత్మకంగా మాట్లాడాలి కదా, మాట్లాడతలేరు. మరి మాట్లాడినప్పుడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నువ్వు తప్పిందో ఒప్పిందో బయటికి తీయాలి కదా, పెట్టాలి కదా. నువ్వు దీన్ని కాలయాపన చేసుకుంటూ నువ్వేం కట్టినవు ఇప్పటివరకు ప్రాజెక్టులు అయితే నువ్వేం అన్నట్టు మరి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కట్టిన ప్రాజెక్టులని తీసుకొచ్చిన నీళ్ళేంది? పోనీ నువ్వు ఆన్గోయింగ్ ప్రాజెక్టులన్నా నువ్వు ఎగ్జిక్యూషన్ చేశారుగా. నేను అదే అంటున్నా కదా, ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రాజెక్టులు గ్రావిటీ ప్రాజెక్టులు ఉన్నాయి, అదేవిధంగా నీకు లిఫ్ట్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ లిఫ్ట్ ప్రాజెక్టులు ఇప్పటివరకు లిఫ్ట్ మోటార్లు నడిచి సరైన నీళ్ళు ఇప్పటివరకు కుంటల చెరువులు నింపలేదని చెప్తున్నా కదా, పవర్ కూడా ఇస్తలేదని చెప్తున్నా కదా. కరువు తాండవించే పరిస్థితి వచ్చింది, మళ్ళీ వలసలు పోయే పరిస్థితి వచ్చింది. ఉత్తర తెలంగాణ 50-60 లక్షల ఎకరాలు వరి సాగు అవుతున్నది ఖరీఫ్ సీజన్లో, ఇప్పటికీ 20% అన్నట్లు కాలేదు. సీజన్ అయిపోతున్నది, పునాస పంటలు ఎండిపోతున్నాయి, కరెంటు 7-8 గంటల కంటే ఎక్కువ వస్తలేదు. దీని మీద గవర్నమెంట్ జవాబు లేదు. కాబట్టి ఈ అన్ని అంశాల మీద మనం మాట్లాడేది ఉంటే ఇక్కడ ప్రభుత్వం తను ఇచ్చిన మేనిఫెస్టో బూటకు మేనిఫెస్టో, ఆ మేనిఫెస్టోను మరిపించేందుకు రకరకాల గిమ్మిక్లు ఇవన్నీ చేస్తున్నది. కాబట్టి కాళేశ్వరం విషయంలో జరగలేదంటే అవి జరిగినాయి బయటికి తీసి మీరు దాని మీద చర్యలు తీసుకొని మేము అదంటే, కానీ అవి కూడా మీరు రాజకీయం చేసి అది కూడా ముందుకు రాకుండా చేస్తున్నారు కదా, మీరే చేస్తున్నారు కదా. మీ చేతుల్లోనే ప్రభుత్వం ఉన్నది కదా, మీరే చేయాలి కదా. చేయకుంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? రాజకీయ కోణాన్ని ఎందుకు పట్టుకొస్తున్నారు? నిరపరాధులైన వాళ్ళని ఎందుకు తీసుకొచ్చిన వాళ్ళు చేస్తున్నారు? ఇది మేము అడుగుతున్నాం. ఇంకొక విషయం ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కానుంచి అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా, సాగునీటి మీద దృష్టి పెట్టకుండా, రైతుల సమస్యల మీద దృష్టి పెట్టకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ కలెక్షన్లు ఈ 4-5 ఏళ్ళు ఉన్న రోజులు ఇల్లు సర్దుకోవాలనే దాని మీదే ఉన్నారు. ఎన్ని ఎన్ఓసీలు ఇచ్చిండ్రు ప్రభుత్వ భూములకు అనేది ఇప్పుడు బయట పెట్టాలి శ్వేతపత్రం వాళ్ళు. ఎన్ని ఎన్ఓసీలు ఇచ్చిండ్రు ప్రభుత్వ భూములకు లేదా కాంట్రవర్సీ ఉన్న భూములకు,
ఎన్ని మీరు కన్స్ట్రక్షన్లో ఇవాళ మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయింది మీరు చేయబట్టి. మీరు పర్సంటేజ్లు పెట్టుకునే వరకు కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. ఇవాళ 75 రూపాయలు 100 రూపాయలు మా ఒక ఎస్ఎఫ్టీకి కన్స్ట్రక్షన్కు పర్మిషన్ ఇస్తే ఇలా తీసుకునే పరిస్థితి. బిల్లులు పే చేయాలంటే పర్సంటేజీలు, అన్నిట్లలో పర్సంటేజీలు కోడై కూస్తున్నారు. ఎక్కడ పనులైతే లేవు. దానికి జవాబు లేదా? మీరు ఇచ్చిన హామీలు ఒక్కడు కూడా అమలు చేయలేదు, దానికి జవాబు ఇవ్వాలి కదా. మరి ఇవేమీ లేవు కదా కాంగ్రెస్. దాని మీద మేము చెప్తున్నాం. అంతేగాని మీరు అపోజిషన్ పార్టీ కానీ అధికార పార్టీ కానీ ఓల మీద ఆరోపణలు చేసుకుని కాలయాపన చేస్తున్నారు కానీ ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రాజెక్టులో జరిగిన లోపాలకు వాళ్ళు జవాబుదారీగా లేరు. వీళ్ళు దాన్ని బయటికి తీసి చట్టం ముందు పెడదామన్న దాంట్లో వీళ్ళు చిత్తశుద్ధితో లేరు. మధ్యలో వాళ్ళు కలిసి బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. సరే వేణుగోపాల్ రెడ్డి గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, బీఆర్ఎస్ ఏమంటుంది, ఇదంతా పక్కన పెట్టేస్తే కాసేపు ప్రాజెక్టు కట్టడం అయిపోయింది, డబ్బు ఖర్చు అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఉపయోగంలోకి ప్రజలకు పనికొచ్చేలాగా ఉపయోగంలోకి తీసుకురావడం ఎలాగనేది ఇప్పుడు పూర్తిగా దాన్ని మొత్తమే డిస్ట్రాయ్ చేయలేరు కదా. డబ్బు ఖర్చు అయింది, అవినీతి జరిగిందా లేదని పక్కన పెట్టదు. కేంద్ర ప్రభుత్వం కూడా కొంత నిధులు ఇస్తానని చెప్పినట్టుంది గతంలో. సో ఇప్పుడు ఏమైనా నిధులు ఇవ్వబోతుందా, లేకపోతే దీన్ని ఎలాగ ప్రజలకు ఉపయోగపడేలాగా దీన్ని చేయడం ఎలాగ కాళేశ్వరం? ఇప్పుడు రీసెంట్లీ మీరు మంచి ప్రశ్న అడిగారు. రీసెంట్లీ బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అక్కడ పోలవరానికి కానీ ఇక్కడ కాళేశ్వరానికి కానీ, పోలవరము పూర్తిగా కేంద్ర ప్రభుత్వం దాన్ని ఫైనాన్స్ చేస్తున్నది. కన్స్ట్రక్షన్ స్టేట్ గవర్నమెంట్ కట్టుకున్న ఫైనాన్స్ మొత్తం చేస్తుంది, అది కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్. అట్లనే ఇక్కడ కూడా ఒక ప్రాజెక్ట్ మనం ఇవ్వలేదు కాబట్టి కాళేశ్వరం ఇప్పుడు పూర్తి కాలేదు, ఇన్కంప్లీట్ ఉంది. దాన్ని పూర్తి చేయండి, పూర్తి చేస్తే దానికి కావాల్సిన ఫైనాన్స్ సపోర్ట్ ఇస్తూ దానికి వచ్చిన వడ్డీ మొత్తం మేమే పే చేస్తాం. వడ్డీ చాలా అంటే 1,00,000 కోట్లు అంటే దాని మీద ఎంత వడ్డీ అవుతుందో ఆ వడ్డీ మేము పే చేస్తాం. ఇమీడియట్ మీరు కాళేశ్వరాన్ని పూర్తి చేయండి అని చెప్పి రీసెంట్లీ స్టేట్ గవర్నమెంట్కు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జలశాఖ చెప్పింది. మరి చెప్పినప్పుడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అక్కడ రిపేర్ చేయాలి కదా. ఇప్పుడు ఎక్కడైతే కుంగిపోయినాయో రిపేర్ చేసి ఇన్కంప్లీట్ ఉన్న వర్క్స్ అని కంప్లీట్ చేసి ఈ రిజర్వాయర్లను కంప్లీట్ చేసి దాని పంట పొలాలను కంప్లీట్ చేసి నీళ్ళు ఇవ్వాలి కదా. అది 18 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ అని తయారు చేసిన ప్రాజెక్ట్. సరే 18 లక్షలు సాగైద్దా కదా మనం ఫ్యూచర్లో చూడాలి. 18 లక్షలు అది 18 లక్షలు సెటిల్డ్ ఆయకట్టు అని చెప్పి ఇచ్చిండ్రు. ప్లస్ హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కొంత పరిశ్రమలకి అంత ఇచ్చారు, అక్కడ సింగరేణి కొంత, ఇదంతా అయినప్పుడు నువ్వు ఎంత శ్రద్ధ తీసుకోవాలి. కేంద్రం ఇస్తా అన్నప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి కదా. ఏఐబీపీ కింద కూడా ఇదివరకు నిధులు ఇచ్చింది, కొన్ని చిన్న ప్రాజెక్టులకు కూడా నిధులు ఇచ్చింది, నక్సల్స్ ఏరియా కింద కూడా నిధులు ఇచ్చింది, అందులో దేవాదలో ప్రత్యేకంగా ఇచ్చింది. ఆ నిధులు కూడా అంతకుముందు గవర్నమెంట్ డైవర్ట్ చేసింది. కాబట్టి కేంద్రము ఇవాళ సహకరించేందుకు సిద్ధంగా ఉన్నది. కాళేశ్వరం విషయంలో మీరు కంప్లీట్ చేస్తా అంటే దాని వడ్డీని భరించి దాన్ని పూర్తి స్థాయిలో మీకు సపోర్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నది, ఇంకేమైనా అనుమతులు కావాలన్నా. కాబట్టి కేంద్రం సహకారం తీసుకొని ముందు తీసుకుపోవాల్సిన పరిస్థితులలో మీరు అపోజిషన్ పార్టీ మీరు ఇవన్నీ గొడవలు పెట్టుకొని వాస్తవాలు బయటికి రానియకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కొరకు కాలం గడుపుకుంటూ ఒక కొత్త ప్రాజెక్ట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేయలేదు, ఒక పెండింగ్ ప్రాజెక్ట్ను పూర్తి చేయలేదు, ఉన్న ఆన్గోయింగ్ ప్రాజెక్టులను ఒక్కదాన్ని కూడా సరిగా నిర్వహిస్తలేదు. నిర్వహించకుండా మీరు రాజకీయాలు ఎక్కువైపోయి మీరు ప్రజలు కానీ రైతులు కానీ పట్టించుకునే పరిస్థితి లేకపోవడం వల్ల ఈ సంవత్సరం పోయిన సంవత్సరం వచ్చే కరువు ఏదైతే ఉన్నదో నెక్స్ట్ ఇయర్ దాని ప్రభావం ఉంటుంది. ఈ సంవత్సరం అయితే టోటల్గా నీకు ఆగస్ట్ వచ్చింది, ఇప్పటి వరకు అంటే 2 నెలల పైన కాలం పోయింది, ఇంకా నీకు పంటలు పండే పరిస్థితి లేదు. కాబట్టి ఇక నెక్స్ట్ ఇప్పుడు వర్షాలు పడకపోతే సెకండ్ క్రాప్స్ కూడా ఉండయి. కాబట్టి తీవ్రమైన కరువును ఎదుర్కొనే పరిస్థితి వస్తున్న క్రమంలో బాధ్యతాయుతంగా కేంద్రం యొక్క సహకారం తీసుకొని ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటే కాకుండా మిగతా ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి ఈ యొక్క తెలంగాణను మనం అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటేందుకు ప్రయత్నం చేయాలి తప్ప మీరు అనవసరమైన రాజకీయ ప్రయోజనాల కొరకు బాగులాడద్దని చెప్పి మేము చెప్తున్నాం. తెల్లారులైతే అటు కాంగ్రెస్ పార్టీ కానీ వీళ్ళు కానీ మోడీని విమర్శిస్తున్నారు. ఇవాళ నరేంద్ర మోడీ ఇక్కడ సీఎం ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోడీని కన్వర్టెడ్ అంటే నరేంద్ర మోడీ యొక్క క్యాస్ట్ను కన్వర్టెడ్ క్యాస్ట్ కింద మాట్లాడుతున్నాడు పిచ్చిగా. అంటే ఒకవైపు బీసీలకు 42% రిజర్వేషన్ అని మాట్లాడుతున్నాడు, అదే ఒక బీసీ ప్రధానమంత్రిని అవమానిస్తూ మాట్లాడుతున్నాడు. అంటే నీకు ఉద్దేశం ఏంది? 42% మీకు కేంద్రంతో అవసరం ఉండి అలా దాన్ని వినియోగంలోకి తీసుకురావాల్సిన పరిస్థితుల్లో ఏ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రితో అవసరం ఉన్నదో ఆ అవసరం ఉన్న టైంలో ప్రధానమంత్రిని విమర్శించడం అంటే ఏంది? నువ్వు ప్రధానమంత్రిని విమర్శించి దాన్ని రిలేషన్ దూరం చేసి చేయొద్దనే కదా నీ ఉద్దేశం. కాబట్టి ప్రధానమంత్రితోని ఎట్లయితే మాదిగ రిజర్వేషన్ను మీరు వర్గీకరణ కొరకు మోదీ సహకరించి అది సుప్రీంకోర్టుతోని అబ్జెక్షన్ లేకుండా చేసి వచ్చేటట్టు చేసిండో
ఇలా బీసీ రిజర్వేషన్ కూడా ఆ విధంగా చేసుకునే ప్రయత్నం నువ్వు చేయకుండా ఆ రిజర్వేషన్ అమలు చేసే క్రమంలో నువ్వు ప్రధానమంత్రి ఎక్కడైతే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర దాన్ని ముందు పెడతా అని అంటున్నారో 9th షెడ్యూల్ కావచ్చు, రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నది కావచ్చు, అలాంటప్పుడు మీరు ప్రధానమంత్రినే కన్వర్టెడ్ క్యాస్ట్ అని చెప్పి కన్వర్టెడ్ బీసీ అని చెప్పి నువ్వు ఒక కేంద్రంతో అంటే ఒక విలువలేని మాటలు మాట్లాడు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడే, మీ 94లో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ క్యాస్ట్ను బీసీలో అప్పుడు బీసీ కమిషన్, స్టేట్ బీసీ కమిషన్ బీసీలో చేర్చడం జరిగింది. తర్వాత మన్మోహన్ ఉన్నప్పుడే దాన్ని తీసుకురావడం జరిగింది. కానీ ఒక అబద్ధాలను మాట్లాడుకుంటూ ఇవాళ నువ్వు బీసీ 42% రిజర్వేషన్ అనే టైంలో నువ్వు దానికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గారిని అవమానిస్తూ మాట్లాడుతుంటే ఈయన యొక్క పదవిని కాపాడుకున్నందుకు బీసీలను మోసం చేస్తున్నారని ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ 45-50 ఈ రాష్ట్రం స్వతంత్రం వచ్చిన చెప్పారు ఒక్క బీసీని ముఖ్యమంత్రి చేయలేదు, ఒక ఎస్సీ ఎస్టీని ముఖ్యమంత్రి చేయలేదు, కేంద్రంలో ఒక ప్రధానమంత్రిని ఒక బీసీ ఎస్సీ ఎస్టీని చేయలేదు. వీళ్ళకి ఏం అధికారం ఉన్నదని చెప్పి. కాబట్టి దీన్ని కూడా ఏదో రకంగా ఓవర్టేక్ చేసేందుకు ఢిల్లీ పోయి ధర్నా చేస్తాను. ఢిల్లీలో దేని కొరకు ధర్నా చేస్తావు? నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టినప్పుడు నీ పరిధిలో ఉందా సమస్య, కేంద్రం పరిధిలో ఉందా ఆలోచించి పెట్టాలి కదా. అంటే నీ పరిధిలో లేని సమస్యను నువ్వు పెట్టి అలా కేంద్రాన్ని బాధ్యత చేసి నీ బూటకు మేనిఫెస్టో పెట్టి నీ మేనిఫెస్టో తప్పని చెప్పు, తప్పైందని చెప్పలేసుకో. కాబట్టి ఈ రకంగా మీరు అబద్ధాల మేనిఫెస్టోలు పెట్టి కేంద్రాన్ని బాధ్యత చేస్తా అంటే కేంద్రం అంత అమాయకంగా లేదు. మేము ఇవాళ ఒక బీసీ ప్రధానమంత్రి అయిన అనేక రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రులు అయినరు, బీసీ సెంట్రల్ లెవెల్లో బీసీ కమిషన్ ఇచ్చింది. ఇవాళ ఎస్టీలకు స్వతంత్రం వచ్చాక ఫస్ట్ పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసింది, సపరేట్ బడ్జెట్ క్రియేట్ చేసింది, ఒక ఎస్సీని రాష్ట్రపతి చేసింది, ఒక మైనార్టీని రాష్ట్రపతి చేసింది, ఒక ఎస్సీని ఎస్టీని మైనార్టీని కూడా రాష్ట్రపతిలో చేసినాం. అత్యంత డౌన్ ట్రాడ్ నుంచి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి వచ్చిన ఆయన ఇలా ప్రధానమంత్రి ఉండి దేశాన్ని సక్సెస్ఫుల్గా నడుపుతున్నాడు 3వ సారి. ఇప్పుడు బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడేందుకు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడద్దు. నరేంద్ర మోడీ కాలు గోటికి సరిపోరు మీరు ఇవాళ ₹1 అని ఆశించకుండా దేశం కొరకు నిరంతరం పనిచేస్తుంటే. వేణుగోపాల్ రెడ్డి గారు, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ముఖ్యంగా వీటన్నిటికీ తెలంగాణ ప్రజలకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సమాధానాలు చెప్పాలి. ఎందుకంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు మనం మాట్లాడుకునే అరగంటలోనే చాలా క్వశ్చన్స్ వచ్చాయి. మరి దీన్ని ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు? నేనేమంటున్నా అంటే ఖచ్చితంగా ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఇక్కడ కూడా ఒకసారి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ కీలక బాధ్యత వహించింది. అసలు కాకినాడ తీర్మానం మేము పెట్టిన తర్వాతనే ఉద్యమానికి ప్రాణం వచ్చింది. దానికి ప్రాణం పోసింది బీజేపీ. మళ్ళీ 161 సీట్లు అప్పుడు పార్లమెంట్లో మాకు ఉండే మేము సపోర్ట్ చేసినాం. సపోర్ట్ చేయడం వల్లనే వచ్చింది. కాబట్టి ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎక్కడైతే రాష్ట్రాలు బీజేపీ ప్రభుత్వాలని అభివృద్ధి చెందుతున్నాయి, అన్ని రకాల అగ్రికల్చర్ గ్రోత్ చూసినా, ఇండస్ట్రియల్ గ్రోత్ చూసినా, ఎంప్లాయ్మెంట్ గ్రోత్ చూసినా, ఏది చూసినా, డెవలప్మెంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసినా ఏదైనా వస్తున్నాయి. ఈ రాష్ట్రాలు కూడా ఈ మాత్రం అభివృద్ధి అయినాయి అంటే ఫైనాన్షియల్ రిఫార్మ్స్ కానీ, జీఎస్టీ కానీ, నోట్ల రద్దు కానీ వీటి వల్ల ఇవ్వాలన్నాయి. కాబట్టి ఇక్కడ రాష్ట్రాలు కూడా అభివృద్ధి కావాలంటే భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ ఈ టర్మ్లన్నా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. ప్రజలు దీన్ని గమనిస్తారని ఆలోచిస్తున్నాం. వచ్చేది ఉంటే రాజకీయాలు పక్క డెవలప్మెంట్ మీదే బీజేపీ గవర్నమెంట్ దృష్టి పెడుతుంది. అందుకని ఒకసారి తప్పనిసరి బీజేపీ గవర్నమెంట్ రావాలి. ఈ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ రాష్ట్రానికి చేసిన నష్టం మామూలు నష్టం కాదు. దాని నుంచి అధిగమించాలంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తప్పనిసరి రావాల్సిన అవసరం ఉంది. మోడీ నాయకత్వంలో ఇక్కడ గవర్నమెంట్ రావాలని మేము కోరుకుంటున్నాం. ఒక ఛాన్స్ ఇస్తే తెలుస్తుంది, చూడాలి. మరి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఎలాంటి వర్క్ జరుగుతుంది, ప్రజలు ఏం చేస్తారని చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వేణుగోపాల్ రెడ్డి గారు. ధన్యవాదాలు. మరి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జరుగుతున్నటువంటి రభస గొడవ, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ, ఇటు బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ సహేతుకంగా ఉన్నాయా? ఎవరు నిజాన్ని దాస్తున్నారు? మీరేమనుకుంటున్నారు? 2 పార్టీలు నిజాలే చెప్తున్నాయా? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.